లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇన్నాళ్ళు ప్రచారాలతో బిజీగా గడిపిన నేతలంతా ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు. కొందరు విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు, మరికొందరేమో భారతాల్లో సేద తీరుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొందరు మాత్రం 5వ దశ పోలింగ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాహుల్ గాంధీతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని జోలంగీర్ లోక్సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోలంగీర్ లోక్సభ స్థానానికి చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో 3 దఫాలుగా ప్రచారం నిర్వహించారు. కటక్లో 1 రోజు, భువనేశ్వర్లో 2 రోజుల పాటు, రాయగఢ పార్లమెంట్ పరిధిలో 2 రోజుల పాటు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. తాజాగా 4వ సారి ఒడిశా రాష్ట్రంలోని బోలంగీర్ పార్లమెంట్ పరిధిలో ప్రచారంలో పాల్గొంటున్నారు.